Give me
యేసుక్రీస్తు వారి నామములో పేతురు వాసులకు, గ్రామ ప్రజలకు, పల్లె ప్రజలకు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు. రాత్రికాల సమయంలో మనకు తెలుసు ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయబడింది. ఎవరైనా సరే ఇక్కడున్న గృహంలో ఉన్న ఆయా స్థలం ఉన్నప్పటికీ ఈ రాత్రికాల సమయంలో దీనికి వాక్యం వచ్చినగా ప్రతి ఒక్కరిని ప్రియపూర్వకంగా మేము చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుంచి మనం కొన్ని మాట ధ్యానిస్తాం. అందులో తెలిసి ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. మన భాగమును బిగ్గరగా ప్రార్థనపూర్వకంగా చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. మన భాగమును బిగ్గరగా ప్రార్థనపూర్వకంగా చదువుకుందాం. యెహోవా, ఈ తరుణంలో నీవు నా యొద్ద చూస్తున్న కనుక నీవును నీ ఇంటి వారును ప్రవేశించండి. రెండవ భాగంగా ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. అందించిన భాగమే దేవుడు వారిని ఆశ్రయించును, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి జీవులని నమస్కారం వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే వాళ్ళ ప్రార్థనలో బయట చూస్తాం. తండ్రి, దగ్గర మా దేవ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున రాత్రికాల సమయంలో బేతేలు గుమ్మములను ప్రవేశింపచేసి ప్రభు యొక్క ఆవరణంలో చేరి ఏ రీతిగా తండ్రి ప్రార్థించుకు ఇచ్చిన ప్రభుత్వ వందనాలు. తల్లిందరూ తండ్రి సువార్తలో ప్రభావ మాకు సహాయపడడానికి స్తుతిస్తున్నాం. ప్రభావ విత్తబడిన మీ మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు మీరు కలిగించడం కోరుతున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మీ పాత్రపై కొడుతున్నాం. గత జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ముఖ్యంగా ప్రభావ గత కొన్ని సంవత్సరాల తండ్రి మీ దాసు ప్రభావ అంకులు అలాగే ప్రభావ అలాగే తండ్రి ప్రభావ వారి తండ్రి ఎంతగానో అక్కడ సేవ చేస్తూ వచ్చారు తండ్రి. కానీ వృద్ధాప్యం కూడా తండ్రి వారు చేస్తున్న సేవ పరిచయం బట్టి స్తుతిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క బలము శక్తితో వారిని మనం పొందుతున్నాం. వారు ప్రేమించిన ఆత్మాన్ని బట్టి పొందిన తండ్రి ప్రభావ సభకు తండ్రి కళ్యాణ పరంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ తండ్రి విజయకృష్ణ పరంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ గత దినాలు తండ్రి వారి యొక్క వివాహ జీవితంలో ప్రభావ ఇంతవరకు ప్రభావ మీరు తోడుగా ముందుకొచ్చిన స్తోత్రాలు తండ్రి. 20 సంవత్సరంలో వారిని కాపాడి రక్షించి భద్రపరిచి మరొక మాసం వారికి మీరు దైవకీర్తిని అనుగ్రహించిన మీ ప్రేమకి స్తుతిస్తున్నాం. ప్రభావ అంత మాత్రం వారిని ప్రేమించిన ప్రభావ తండ్రి ప్రీతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జాషువా కొరకై శ్రేష్టమైన కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ చదువులో సహాయం కోరుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. వారి జ్ఞానమందును దీని దయ్యందును
మనసు దయ్యందును వారి వయసును ఒత్తిడికు సాధించని కోరుతున్నాం. కానీ వారి ప్రభావ దూరదేశంలో ఉంటున్నారు తండ్రి, వారిని మీరు భద్రపరిచి కాపాడని కోరుతున్నాం. ముఖ్యంగా తండ్రి వ్యవసాయ స్థానిక సంఘం తండ్రి దైవ సేవకులను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన పరిస్థితులు బట్టి మీకు వందనాలు. ఎవరికి రాలేకపోయారు ఆయా స్థలంలో కూర్చొని వాక్యం వింటున్నారు జ్ఞాపకం చేసుకోండి. బేతేరుగా ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదని ప్రభావ మీరు చెల్లించింది తండ్రి. స్తోత్రాలు. మీ యొక్క మందిర సమృద్ధి ప్రతి ఒక్కరు ఈ రాత్రి కాల సమయంలో వారు ఎవరైతే ప్రభావ దుఃఖంతో నిక్కులతో వెళుతూ వచ్చారో వారు అలాగే దుఃఖంతో వెళ్ళిపోకుండా ఈ రాత్రి కాల సమయంలో సంపూర్ణ పరలోక ఆశీర్వాదం వారి పొందుకు వెళ్ళినట్టు సహాయం కోరుతున్నాం. తండ్రి మరోసారి ప్రభావ మీ దాసుని ఎన్నిక లేని వాడిని తండ్రి ఇక్కడ కూర్చున్న వారికంటే తక్కువ అని ఒప్పుకుంటున్నాను ప్రభావ. మీ పలు సమయం కార్యక్రమాలను వృధా చేయకుండా తండ్రి మరోసారి తండ్రి మీ బాధకు పడుతున్నాం. నా నోట మీ మాట ఉంచున్నాం ప్రభావ. నా పిల్లలు సున్నది చేయమని కోరుతున్నాం. మీ చెల్లిస్తూ వచ్చే తండ్రి దేవుడు తన పంపిన వానికి ఆయన కడుతులేకుండా ఆత్మ అనిపించిన కనుక అతడు దేవుడు మాటలే కలుగుతున్నాం. 9 ప్రకారం వ్యక్తుల ఆత్మ తన దేవుని నిర్దోషిగా అనిపించుకున్నాం. క్రీస్తు రక్తం నిర్జీవకే విడిచి జీవంగాలను సేవించుటకు నా యొక్క మనస్సాక్షిని ప్రభావ మీరే శుద్ధీకరించడం కోరుతున్నాం. ప్రభావ మీరే గురుస్తున్నాం ప్రభావ. మమ్మల్ని తండ్రి మీ పాలన ప్రవేశించుకుంటున్నాం. సహాయం చేయడం కోరుతుంది. ఈ రాత్రి కోడిక మాకు దీవెనకరంగా సంఘానికి ఆశీర్వదకరంగా ప్రతి కుటుంబం దీవించుకున్నట్టు సహాయం చేయడం కోరుతున్నాం. ప్రభావ మీ వాక్యం వెలుగు తోడని వెలుగుగా ఆజ్ఞాపించము. ఆ యొక్క మాటలు వెలువడుచున్నది తండ్రి ప్రభావ. బలహీనులు బలపరచుకున్నట్టు కృంగిన వారు ప్రభావ ఆత్మీయంగా బలపరచుకున్నట్టు సహాయం చేయడం. అనారోగ్యం ఉన్నవారు వారు స్వస్థపరచబడినట్టు సహాయం చేయడం. కన్నీటితో ఉన్నవారు వారు సంతోషంగా మార్చబడినట్టు సహాయం చేయడం. మీకు వాక్య వెలుగు ప్రతి కుటుంబంలో మీరు ప్రవేశించడం. మరొకసారి తండ్రి మీరు చూస్తూ మీ శిలువే నాకు శరణం, మీ శిలువే చూస్తూ ప్రభువును రక్షకులు వేసి తీసుకోవాలి. అతి శ్రేష్టమైన నామ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంతో అయిపోతుంది. ఇంకా కొద్ది నిమిషాలే ఇప్పుడు సమయం చూసుకోను. రాత్రికాల సమయంలో ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చినాం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మందును చూచుకున్న కనుక నీవు ఇంటి వారి కొరకు ఓడలో ప్రవేశించు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ ఎన్నో కుటుంబాలు ఉంటాయి మనకు తెలుసు. అబ్రహాం కుటుంబం కానీ, ఇస్సాకు కుటుంబం, యాకోబు, దావీదు ఇలా చెప్పుకుని పోతే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పాత మందులు కానీ కొత్త మందులు కానీ. అయితే వీటన్నిటి కంటే ఒక గొప్ప కుటుంబం, స్థిరపరచబడిన కుటుంబం, ఆత్మీయమైన కుటుంబం ఈ రాత్రి కోసం మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ ఈ వ్యక్తి మనకు తెలుసు. ఎవరి వ్యక్తి అంటే నోవాహు. కనుక నోవాహు ఎటువంటి తరము అంటే అది ఎటువంటి అంటే దేవుణ్ణి ఎరగని తరము అక్కడ పడుతుంది. ఈ తరము వారిలో కనుక ఆ తరం ఎటువంటిదంటే మూర్ఖ తరము. దేవుడు అంటే ఎవరైతే తెలియని ప్రజలు, అది ఒక చెడ్డ తరము, దుష్టతరము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ఊరు కాదు, ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, దేశమంతా ఎలా ఉందంటే చెడిపోయింది. ఆ చెడిపోయిన లోకంలో ఒకే ఒక కుటుంబం, ప్రభు కొరకే నిలబడిన కుటుంబం. దీని వాక్యంలో ఆ లోకం ఎలా ఉందంటే అక్కడ దీని వాక్యం 6వ అధ్యాయం 11 వచ్చిన, ఆదికాండం 6వ అధ్యాయం 11 వచ్చిన, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయినెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయినను. భూమి మీద తన మార్గం దేవుడు లోకంలో మానవ సృష్టించాడు. మానవ సృష్టించి ఆ మానవునికి ఒక మార్గము చూపించాడు దేవుడు. అయితే మానవుడు తన మార్గములను చెరిపివేసుకున్నాడు.
చూడండి, రాత్రికాల సమయంలో ఎవరైనా ఒకరు చెడిపోతే అనుకోవచ్చు, కానీ భూలోకం అంతా చెడిపోతే ఎలా జీవించగలడు? మనం అనుకోవచ్చు, మన గ్రామంలో ఎంతోమంది తప్పిపోయారు, మనం ఎలా జీవించగలం అనుకోవచ్చు. కానీ బైబిల్లో నిదర్శనం అంటే నోవా కుటుంబం. లోకంలో సాగుతుంది, 10 మంది దగ్గర ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ మంచి వ్యక్తి కూడా చెడిపోతాడు. ఇక్కడ 10 మంది కాదే, లోకమే చెడిపోయింది, లోకం అంతా చెడిపోయింది. కానీ ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవా కుటుంబం దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఎందుకు దీవించాడు, ఎందుకు ఆశీర్వదించాడంటే, ఈ రాత్రికాల సమయంలో నోవా జీవితంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తాము. ఇక్కడ ఒక మాట 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవా అంటే అర్థము నెమ్మది. కనుక లోకంలో మానవునికి ఏం లేదంటే నెమ్మది లేదు అంటున్నాడు. చూడండి వాక్యంలో యోబు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. చూడండి, ఇక్కడ యోబు అంటున్న మాట ఏమంటే, నాకు నెమ్మది లేదు అంటున్నాడు, సుఖము లేదు అంటున్నాడు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. లోకంలో మాడిదే మాట, నాకు నెమ్మది లేదు. అది నెమ్మది ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, విశ్రాంతి ఎక్కడంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మాత్రమే మనకు నెమ్మది ఉంది. కనుక ఈ నోవాహు దేవుని కృప పొందినవాడు. కనుక ఈ లోకంలో మానవునికి ఎంతో విస్తారమైన ధనం ఉండొచ్చు, అది మానవునికి ఏమనంటే నెమ్మది ఉండదు. దీని వాక్యంలో సామెతలు రాబడుతుంది 15వ అధ్యాయం 16వ వచనంలో, విస్తారమైన ధనము ద్వారా మనకి ఏమాత్రము నెమ్మది లేనే లేదు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నెమ్మది ఇచ్చేవాడు ఉన్నాడు. ఎవరికి నెమ్మది అంటే దేవుని బిడ్డలకైనా నెమ్మది ఇచ్చేవాడు ఉన్నాడు. అంత మాత్రం కాదు, కానీ కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 7వ వచనం రాయబడుతుంది. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన ప్రాకారములో నెమ్మది ఇచ్చును, నీతిమంతుల గుడారంలో నెమ్మది ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మది కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు దేవుడు ఆయన నీకు నెమ్మది ఇవ్వగలడు. బైబిల్ అంతటిలో ఆది కాండంలో మొట్టమొదటిగా కృప పొందినవాడు ఎవరంటే నోవాహు. కొత్త నిబంధనలో కృప పొందింది ఎవరంటే స్త్రీ. మరి లూకాసు సువార్త, మనం తెలిసిన భాగమే. లూకాసు సువార్తలో ఆమె మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొంది. చూడండి, ఆది కాండంలో నోవాహు కృప పొందినవాడు. కొత్త నిబంధనలో మరియమ్మ కృప పొందింది. నోవాహు కృప పొంది మానవుల కొరకై, తన ఇంటి కొరకై ఒక రక్షణ వాడును సిద్ధపరుచుకున్నాడు. అయితే మరియమ్మ అయితే భూలోకానికి ఒక రక్షకుని తీసుకొచ్చింది. అందుకే ఈ యొక్క నోవాహు కృప పొందినవాడు. నోవా జీవితంలో ఎందుకు ఆయన కృప పొందినవాడు, ఆయనలో మనం ఏం నేర్చుకుంటామంటే, చూడండి వాక్యంలో మనం చూస్తాం నోవా జీవితంలో కొన్ని అనుభవాలు. 6వ అధ్యాయం 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడు. చూడండి, మొట్టమొదటిగా ఎటువంటి వాడు నోవాహు? నీతిపరుడు. రెండోది చూడండి దీని వాక్యంలో, అక్కడ తరములో నిందారహితుడై, అంటే ఎటువంటి నిందలేని వాడిగా జీవిస్తూ వచ్చాడు. అంత మాత్రం కాదు. చూడండి, మూడవదిగా నోవాహు దేవునితో నడిచేవాడు.
రెండు విషయాలు చూస్తూ వచ్చాం. చెప్పండి. మొట్టమొదటిగా ఎటువంటి నోవాహు? నీతిమంతుడు. అడుగుతాను చెప్పాలి, ఎందుకంటే నిద్రపోతాడు. మొట్టమొదటిగా నోవాహు నీతిమంతుడు. రెండోదిగా నోవాహు అంటే నింద లేనివాడు. మూడోదిగా దేవుడితో నడిచిన వాడు. మూడో దేవుని వాక్యంలో 6వ అధ్యాయం 22 వచ్చిన ఆదికాండం 6వ అధ్యాయం 22వ అధ్యాయం. నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇక్కడ రాబడుతుంది నోవాహు ఏం చేస్తూ వచ్చాడు? అట్లాంటి మనం ఇంట్లో కాదు, దేవుని మాటను వింటూ వచ్చాడు. ఇది మూడవది. నాలుగో దేవుని వాక్యంలో చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ రాత్రికాల సమయంలో నోవా యొక్క జీవితం మనం ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడ సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై. ఎలాగున్నాడు? భయము భక్తి గలవాడున్నాడు. తర్వాత చూడండి, తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక వాడును సిద్ధం చేసాను. అవి చూస్తే ఇటువంటి వాడు అంటే ఆయన భయము భక్తి కలిగిన వాడు. ఎవరంటే చూడండి మాటలు దేవుని వాక్యం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తాము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీదకి నీతిని ప్రకటించిన నోవాహును చూస్తూ వచ్చాము. 5 విషయాలు. మొట్టమొదటిగా ఆయన నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, నీతిని ప్రకటించిన వాడు. ఇన్ని యొక్క అనుభవాలు నోవాహు జీవితంలో ఉన్నాయి. ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? క్వశ్చన్ ఒక్కటి. ఎప్పుడైతే ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఉంటాయో దేవుడు మనం ఆయన దీవించేవాడున్నాడు. అందుకే నోవాహు ఇటువంటి అనుభవం కలిగినాడు కాబట్టి దేవుని వాక్యంలో అక్కడ ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి. చాలు చూడండి, మనకు ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలక కైకొనాలి. ఆశీర్వాదం మనకు ఉచిత ఊరికి రాదు. దేవుని ఆశీర్వాదం ఏంటంటే ఆత్మతో కూడిన ఆశీర్వాదం. ఈ రాత్రికాల సమయంలో మన ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటాము? ఒక విశ్వాసి ఆశీర్వాదం పొందాలంటే మనం ఏమి చేయాలి? దేవుని వాక్యంలో మనం క్లుప్తంగా చూద్దాం. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందాలంటే ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలాగ ఉండాలంటే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన వద్ద మీ వద్దకు పంపినని చెప్పాను. ఎప్పుడైతే మన జీవితంలో ఈ లోకంలో నుంచి మనం దుష్టత్వం నుంచి మనం తప్పించబడతామో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎందుకనగా దేవుని నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏ మాట? ఆశీర్వాదం. చూడండి, ఆదాము ఏం చేస్తూ వచ్చాడు? తప్పు చేశాడు. తప్పు కారణం ఎవరు? చెప్పండి. తప్పు కారణం ఎవరు? తప్పు కారణం ఎవరు? అవ్వ చేత తప్పు చేయించింది ఎవరు? సర్పము. కానీ దేవుడు ఆదాము శిక్షించలేదు. దేవుడు ఎవరు శిక్షించాడు?
సర్పం శపించాడు. ఎందుకంటే దేవుడు వచ్చిన మొట్టమొదటి మాట ఏదంటే ఆశీర్వాదము. కానీ ఎవరైతే వారు ఆశీర్వించబడతారో దేవుడు వారిని ఏమాత్రము శపించడు. కనుక రాత్రి కాల సమయంలో మనకు ఆశీర్వాదం కావాలంటే ఒకే ఒక పని, మనము మన జీవితంలో మన పాపము కడిగివేయాలి. ఎప్పుడు మన జీవితంలో ఈ యొక్క దుష్టత్వం నుంచి మళ్లించబడతామో దేవుడు తప్పగా మనము ఆశీర్వదించేవాడున్నాడు. ఎటువంటి ఆశీర్వాదం అంటే దేవుని వాక్యం రాయబడుతుంది, మనం ఎప్పుడైతే మన జీవితంలో మార్పు కలుగుతుందో, ఏ మార్పు, మన హృదయము మార్చబడుతుందో దేవుడు మన యొక్క కుటుంబాన్ని ఆశించగలడు. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి జీవితము మార్చబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుము. అందుకైన నీవు ఎందు నిమిత్తము పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. చూడండి, ఈ వ్యక్తి మనకు తెలుసు. ఎవరి వ్యక్తి? యాకోబు. ఎందుకు దేవుడు పేరు అడుగుతూ వచ్చాడంటే, ఒకసారి తన తండ్రిని మోసం చేశాడు. నేను ఏశావుని అని మోసం చేస్తూ వచ్చాను. దేవుడు ఎందుకు గొప్పవాడంటే, ఒక మోసగడిన యాకోబును పట్టుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వించాలని కోరుతున్నాడు. అందుకే ఏమడుగుతానంటే, నన్ను ఆశీర్వదించుము అంటే యాకోబుకి ఆశీర్వాదం లేదా? లాభాన్ దగ్గర ఎంతో ఆశ సంపాదించాడు, తన అన్నకి ఎంతో పంపిస్తూ వచ్చాడు సమాధానం కొరకే. కానీ భూలోక ఆశీర్వాదం ఉంది, కానీ తనకేదంటే పర సంబంధమైన ఆశీర్వాదము యాకోబుకి లేదు. అందుకే అంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి లేదా నిన్ను వదిలిపెట్టను. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే అందుకు అడుగుతున్నాడు, నీ పేరు. అక్కడ ఆయన జీవితము మార్చబడేది. అంటూ తన జీవితంలో మోసమే, అన్యాయం. అది ఎప్పుడైతే ఆ రాత్రి కాల దేవుడు యాకోబును దర్శిస్తూ వచ్చినప్పుడు తన జీవితము మార్చబడి యాకోబు ఏమవుతూ వచ్చాడు? ఇశ్రాయేలు. అంటే మార్పు వల్ల కలిగిన ఆశీర్వాదం. ఈ రాత్రి కాల మీరు కూడా ఆశీర్వించబడాలంటే ఏం మారిపోవాలా? మన మాటలు, మన ప్రవర్తన, ప్రతిదీ మారిపోవాలి. ఎవడైనా క్రీస్తు నందున నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము కొత్తమైన. కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సరం వెళ్తున్నాం. ఇంకా పాత హృదయం పెట్టుకొని నూతన సంవత్సరం ఇస్తే మనకి ఏమీ ఉండదు. సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కనుక దేవుడు ఆయన ప్రతి వారిని సంపూర్ణంగా దీవించాలని ప్రభు ఉద్దేశం. ఆ ఆశీర్వాదం నోవా పొందుతూ వచ్చాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం ఎలాగ ఆశించబడతామంటే మనం చూస్తూ వచ్చాను, మార్పు వల్ల కలిగే ఆశీర్వాదం. సో రెండవ ఆశీర్వాదం ఎలాగ మనం ఆశ పొందుతామంటే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. మనం ఎలాగ ఆశీర్వాదం పొందుతామంటే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చూడండి, 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. అన్య దేవతలను అనుసరించకయు వాటిని పూజింపకయు నుండి ఎడల నీవు అనుసరించి నడుచుకున్నావని నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను విని వాటి అనుసరించలేకనలా యెహోవా నిన్ను తలగా నియమించిన. కానీ చూడండి, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తలగా ఉండాలంటే, నువ్వు పైవాడిగా ఉండాలంటే ఒకటే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పేరేంటంటే ఆజ్ఞను అనుసరించడం వల్ల కలిగిన ఆశీర్వాదం. కనుక మార్పు వల్ల కలిగిన ఆశీర్వాదం ఉంది. రెండోదిగా ఆయన ఆజ్ఞను అనుసరించడం ద్వారా ఆశీర్వాదం ఉంది. బైబిల్లో ఒక వ్యక్తి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి మనకు తెలుసు, ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు. సో దేవుని వాక్యంలో ఆదికాండం 22వ అధ్యాయం,
ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. చూడండి, దేవుడు గొప్పవాడంటే ఎప్పుడైతే ఆయన బిడ్డలు ఆయన మాట విన్నప్పుడు ఏమొస్తుంది? ఆశీర్వాదం. చూడండి, యాకోబు ఆశించబడుతూ వచ్చాడు, అబ్రహాము చూడు ఆశీర్వాదం ఉచితంగా దేవుడు ఇచ్చేవాడు. ఈ దినాల్లో ఉచితం ఏది రాదు. ఉదాహరణకి గుంటూరులో షాప్ ఉంది, సోనా విజన్ అని. అక్కడ రూపాయికి మొబైల్ చెప్తూ వచ్చారు. ఎంతకి? రూపాయికి మొబైల్. నేను వెళ్ళినప్పుడు ఏమంటూ వచ్చాయంటే ఆయన అన్ని అడుగుతూ వచ్చాను. పేపర్లు ఇచ్చిన ఆడాలంటే కింద మాట్లాడేది షరతులు వర్తిస్తారు. రూపాయికి ఇప్పుడు నాకు అర్థం కదా. అప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బియ్యం కార్డు, ఇంకా ఏటీఎం కార్డు అన్నీ అడుగుతున్నాడు. అంటే అవన్నీ ఇవ్వాలా. అలాగే మన జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే సామాన్యంగా కాదు. దేవుని ఆజ్ఞకు లోబడిన వారికి, దేవునికి విధేయత చూపించిన వారికి ఆయన పరసంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో ఈ యొక్క పరసంబంధమైన ఆశీర్వాదం కోరుకుంటే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షగా అంగీకరించినప్పుడు ఆయన తప్పక ఆయనకు ఆశీర్వాదం అనుగ్రహించేవాడు. మనం చదువుకున్న భాగంలో చూస్తూ వచ్చిన నోహ కుటుంబంలో ఎంతమంది కుమారుడు? మేము అడిగినంత శక్తి నాకు లేదు, కానీ అడుగుతున్నా, ఎంతమంది కుమారులు? ముగ్గురేనా? ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడలు. ఈ దినాల్లో కొత్తగా వివాహమైనప్పుడు ఎలా ఉంటుందంటే మొదట భర్త మాట భార్య ఉంటుంది. అంటున్నాక భర్త మాట భార్య ఉంటుంది. తర్వాత ఒక నెల దర్శన తర్వాత భార్య మాట భర్త వింటారు. 3 నెలలు ఏమైందంటే వీళ్ళిద్దరు మాటల్లో ఎవరు వింటారంటే బైబిల్ వింటారు. ఎందుకని తెలుస్తుంది అనుభవం కనుక. మొదట్లో ఏమంటుంది, రాను తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క నోవాకు 3 కుమారులు, 3 కోడలు. ఆ దినాల్లో దేవుడు నోవాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటే ఈ మనం చదువుకున్న భాగంలో, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనట్టు చూచితిని గనుక నీవును నీ ఇంటి వాడును వాడలో ప్రవేశించడే. చూడ మనం చదువుతాం మామూలు సామాన్య వాడంటే మాకు చిన్న ఇల్లు లాంటిది కాదు. వాడంటే ఎంతో కష్టపడాలి, దానికి ఎన్నో సమకూర్చుకోవాలి. అవునా కనుక ఇక్కడ వచ్చిన ఇల్లు కట్టాలంటే ఎంతో లక్షలతో కూడుకుంది. ఆ దినాలు వాడంటే అది సామాన్యమైన పెద్ద ఓడ, 3 అంతస్తులు. దానికి ప్రయాసం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. బహుశా అప్పుడు చెప్పుకోవచ్చు కొంతమంది, మాకు పెద్ద కుమారుడు మరి ఏమండి దేవుడు నిజంగా మీ నాన్నతో మాట్లాడవచ్చా? చిన్న కొనవచ్చు. ఆయన చెప్తే మనం వినేది ఏంది? మన కుటుంబం మనం చూసుకోవాలి అని అనలేదు. వారు నోవాకు లోపలికి వచ్చారు. ఈ దినాల్లో పెళ్ళిన 2-3 నెలలకే పక్కన కాపురం పెడతారు. ఎందుకని అనుకోవద్దు. అయితే ఆ దినాల లేదు, కానీ దేవుని మాట వింటూ వచ్చారు. నోవాకు ఏ చెప్తే తన కోడలు, తన కుమారులు వింటూ వచ్చారు. ఎందుకంటే వారు దేవునికి లోబడిన వారు. ఈ దినాలు ఎవరైతే దేవునికి లోబడతారో దేవుడు వారి కుటుంబాలను దీవించగలుగుతారు. నోవా రీతిగా ఆ దినంలో వారు దేవుని మాటకు లోబడడం ద్వారా వారు ఆ దినము వచ్చిన యొక్క ప్రమాదకరమైన వర్షపాతం నుంచి వారు తప్పించుకుంటున్న దేవుని వాక్యంలో ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు
తప్పించుడు కొరకై ఆ ఓడలో చూడండి ఆ దినం వచ్చిన ఆ యొక్క ఎంతో వర్షపాతము, ఆ వర్షపాతం ఈ ప్రపంచం అంతా మునిగిపోతూ వచ్చింది. కానీ ఒకే ఒక కుటుంబం, ఆ ఒక్క కుటుంబమే నోవాహు కుటుంబం. బైబిల్లో ఈ యొక్క వాక్యం ధ్యానించినప్పుడు నిజమే కదా, నోవహు ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడు. తన కుమారులు కూడా దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. అబ్రహాము అలాగే ఇస్సాకు, యాకోబు దావిస్తే పరిపిల్లలు ఎలా చూస్తూ వచ్చారు. బైబిల్ ఇంకా ఏలి కుమారులు. అయితే నోవహు కుటుంబం మాత్రం దేవుని మాటకు లోబడుతూ వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబం కూడా దేవుని మాటకు లోబడినప్పుడు మనం కూడా దీవించబడతాం. చూడండి, ఆ యొక్క స్త్రీలు కూడా వారి యొక్క మామగారి మాటకి ఏమాత్రము ఆ మాటకు ఏమాత్రం ఎగర్తించారు. కానీ ఈ మాట లోబడుకోవచ్చు. బహుశా చెప్పొచ్చు, ఏమండి ఈ దినాల్లో మన ఆస్తి అంతా ఇచ్చేస్తే మనం ఎలాగ బ్రతకాలి అని అనొచ్చు, అది చెప్పనొచ్చు. అది దేవుడు ఆయన మనకు ప్రభు ఇస్తాడు అని బహుశా చెప్పనొచ్చు. చూడండి, ఆ సమయంలో నోవహు కుటుంబం మాత్రమే ఓడలోకి వెళ్ళిపోయింది. నోవహు కుటుంబం ఓడకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ ఏమైపోయారు చెప్పండి? ప్రజలందరూ చనిపోయారు. చనిపోయారు. ఇప్పుడు ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం నోవహు కుటుంబం. ఆ స్థలం ఎవరిది? భూమి ఎవరిది? నోవహుది. అక్కడ పొలాలు ఎవరి? నోవహుది. అక్కడ వజ్రం అన్నీ ఎవరి? నోవహుది. చూడండి, ఎప్పుడైతే దేవుడి కొరకు అతను జీవిస్తూ వచ్చాడో, ఎప్పుడు భూసమాజం ఆలోచించలేదో, కానీ దేవుడు ఆయనకి ఇస్తూ వచ్చాడు. అదేనండి ఎప్పుడు మీకు ఎప్పుడైతే మనము భూ సంబంధంగా ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుడు కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. మనం కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం తెలిసి దేవుని వాక్యం నుంచి కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం క్షమించండి 3వ అధ్యాయంలో వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లేకపోతే పైన వాటిని వెతకుడి. మనం ఎక్కడ వెతకాలక? పైన వాటిని భూ సంబంధంగా దేవుడు ఇస్తాడు. ఇవన్నీ మన కొరకే సిద్ధపరిచాడు. ఎవరు? దేవుడు ఇవన్నీ మన కొరకే సిద్ధపరిచాడు. ఇవి ఇస్తాడు దేవుడు. ఇవి కాదు మనకు కావాల్సింది. ఈ లోకంలో బంగారం, ధనం ఎన్ని ఒక దినము నశించిపోయేవి. గొప్ప గొప్ప మహానుభావులు ఎంతో సంపాదిస్తూ వచ్చారు. అయితే ఒక దినం అన్ని విడిచిపెట్టారు. బైబిల్లో మనకి లూకా సువార్తలో ధనవంతుడు ఉన్నారు. ధనవంతుడు ఎంతో సంపద తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు. అక్కడికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? లాజరు. బాగా చెప్పారు. అక్కడ లాజరు ధనవంతుడా? చెప్పండి. పేదవాడు. చూడండి, పేదవాడు లాజరు ఏ వంతు వచ్చాడు? నెమ్మది వంతు వచ్చాడు. కనుక ఈ లోకంలో ఆ యొక్క ధనవంతుడికి తన ధనము అతన్ని రక్షించలేకపోయింది. తన ధనము పరలోకానికి తీసుకెళ్ళలేకపోయింది. కానీ ఏం తీసుకెళ్తూ వచ్చిందంటే దేవుని యొక్క అతను ప్రభు ఎరిగిన వ్యక్తి. అతని జీవితం రక్షణ ఉంది. ఈ జీవితాన్ని ఇది అనేక మంది డబ్బుంటే అన్నీ దొరుకుతాయి, అన్నీ చేయొచ్చు అనుకుంటారు. కానీ డబ్బుతో ఏం చేయదు. ప్రభు యొక్క రక్షణ, ప్రభు మార్గం, ప్రభు నీతి, ఆ నీతి మనం రక్షిస్తుంది. అతి రాత్రికాల సమయంలో ఈ యొక్క నోవహు జీవితము మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నోవహు తన జీవితంలో నీతి పరుడుగా ఉన్నాడు. రెండోదిగా అతడు నిందారహితుడిగా ఉంటూ వచ్చాడు. మూడోదిగా అతను దేవునితో నడుస్తూ, ఈయన చెప్పాలంటే ఇంకా దాంట్లో టైం పడుతుంది. కనుక దేవుని నచ్చిన వ్యక్తి మనుషులు ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడుచిన వాడు. కనుక మనం నడుస్తున్న కొన్నిసార్లు ఎలాగంటే దేవుడు ఇక్కడ ఉంటాడు, మనం దేవుడి కంటే ముందుకు వెళ్ళిపోతాం. అవునా కాక? దేవుడు మనతో ఉంటాడు, ప్రభా నేను వెళ్తా అంటాడు, మనం ముందు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు దేవుడి కంటే ముందుగా మనం పరిగెత్తుతాం. అది మన జీవితంలో ఆయన ఏమి చేయకపోతాడు, ఆయన చిత్తం మనం ఎరగలేకపోతున్నాం కొన్నిసార్లు. అది దేవుడు తండ్రి నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషకరం. దావీదు అంటున్నాడు, దావీదు తన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఎరుగుతూ వచ్చాడు.
అందుకే దావీదు కోల్పోయిన వాటన్నిటిని మళ్ళా తిరిగి సమకూర్చుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క చిత్తం ఎరిగిన వాడు. మన జీవితంలో కూడా ఆయనతో మనం నడవాలని కోరుతున్నాడు. ఈ నోహు కూడా తన జీవితంలో దేవునితో నడిచిన వాడు. నాకు చూస్తే ఆజ్ఞలను అనుసరించిన వాడు నోహు. అంత మాత్రం కాదు, ఆయన నీతిని ప్రకటించిన వాడు. ఇప్పుడు మనం చేసుకొచ్చాం, ఇందాక ఏం చేసుకొచ్చామంటే సువార్త ప్రకటించడం ద్వారా దేవుని యొక్క మందిరానికి మనం ప్రజలను తీసుకొచ్చి వారు ఉంటాం. మనం ఎలా అంటే మనం లోకంలో ఎలా తెలుసు, గొర్రెలకు కాపరి ఎక్కడ ఉంటాడు? గొర్రెలకు కాపరి ఎక్కడ ఉంటాడక? మేకలకి వెనకుంటాడు. గొర్రెకి మేక తేడా ఏంటి? గొర్రెకు మేకకు తేడా ఏంటి? గొర్రెలు ఏమనుకుంటారు? మా ఊళ్ళో గొర్రెలు ఉన్నాయి, నేను చెప్తాను. మీరు ఎప్పుడు జ్ఞాపకిస్తుంటే గొర్రెకు దాని తోక ఎప్పుడు చూశారు మీరు? గొర్రె తోక ఎప్పుడు కిందకి ఉంటుంది, కానీ మేకకి గొర్రె ఎలా ఉంటుందంటే సాధువులు చెప్తారు. యేసుతో ఎలా ఉన్నాడంటే ఆయన భూలోకంలో సాధువున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకున్న పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ మన జీవితంలో కూడా ఎలా ఉంటే మనం సాధువుగా ఉండాలి, దీనత్వంతో కలిగి ఉండాలి. కనుక ఈ రాత్రి కాల సమయంలో నోహు తన జీవితంలో దేవుని కొరకే జీవించిన వ్యక్తి, నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. మనం కూడా అనేకులకి దేవుని యొక్క వాక్యము, మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఇరుగు వారికి దేవుని గురించి వాళ్ళకి చెప్పి దేవుని యొక్క సన్నిధి నడిపించిన వారు ఉన్నారు. ఎవరు కంటారు పిల్లలు? గొర్రె కంటుందా కాపరి కంటాడు? గొర్రె పిల్లలు ఎవరు కంటారు? మీకు అర్థం కాదు. గొర్రె పిల్లను గొర్రె కంటుందా కాపరి కంటాడు? గొర్రె కనాలా, కాపరి కాడు. మనందరం ఎవరము? గొర్రెలము. తినాలి. చూడండి కీర్తన గ్రంథము మనం చూస్తాము. ఆయన మేపు గొర్రెలము. చదవమన్నా 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, చదవండి. ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అదే మనం చూస్తాం. కీర్తన 95 ఉంటుంది. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తన 95:6. అయితే మనందరం గొర్రెలము కనుక కాపరి కాదు, కానీ మనమే అనేకులని కనేవాళ్ళు ఉన్నారు. లోకంలో కనే తల్లుడు కొరకు చూస్తున్నారు. కనాలి, కంటం ఎంతో ప్రయాసం ఉంటుంది, సామాన్యం కాదు. ప్రయాసంతో మనం అనేకులు కానీ దేవునిలో సమకూర్చబోతున్నాడు. నూతన జీవితంలో ఇటువంటి అనుభవం కలిగిన వాడు నీతిని ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఆదాలు ఒక్కరు కూడా రక్షణ పొందారా? ఒక్కరు కూడా లేదు. ఇప్పుడు మీకు చెప్తూ వచ్చే సువార్త మనం వేరే ఊళ్ళు చెప్తూ ఉండే కొంతమంది హేళన చేస్తూ వచ్చాం. ఏది తీసుకోవాలంటే ఎవరు? ఆయన మన ఇదే ఉంది, ఆయన మన దేవుడు కాదు, ఈ దేశస్తు కాదు అని కొంతమంది హేళన చేస్తూ వచ్చారు. అయితే మన సంతోషం, ఎందుకంటే ప్రభు చెప్తూ వచ్చాడు ఏమని? నశించిపోయే వారికి ఎలా ఉంటుంది దేవుని సువార్త? వెలుగుతనం ఉంటుంది. రక్షించే వారికి దేవునికి శక్తి ఉంటుంది. కనుక మనం అనేకులకి సువార్త ప్రకటించాలి. రాత్రి కాసిన నోహు వలె మనం కూడా ఆశించబడాలంటే ఆయన మార్పు వల్ల కలిగే ఆశీర్వాదము, రెండోదిగా ఆజ్ఞలతో కూడిన ఆశీర్వాదం. చాలు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాత్రి దర్శనంలో ఈ కూడిక ఎందుకేమో మనకు తెలుసు. అయితే వారి కొరకు మార్చడం దేవవాక్యంలో కీర్తన గ్రంథం 123వ అధ్యాయం చూడండి. వాక్యంలో 120వ అధ్యాయం, కీర్తన 120వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాటలకు
యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి అన్నారు. రెండు చాలన్నారు మనకు మనము సంతోషపడి రెండు వాక్యాలు మాట కీర్తన 115 అధ్యాయం. కీర్తన 115 అధ్యాయం 12 వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, చూడండి అమర్చాలని. అయితే ఈ సమయంలో సహోదరుడు విజయ్ కళ్యాణ్ దేవుడు వారికి వివాహ జీవితంలో 20 సంవత్సరాలు వారి పట్ల దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ రాబడుతున్న మాట, యెహోవా మమ్మను ఆయన మర్చిపోయేది ఎంత మాత్రము కానే కాదు. లోకంలో మనుషులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోదు. ఒకవేళ మర్చిపోతే మనం ఎక్కడ ఉంటామో ఆ స్థలం వేరే ఉంటుంది. ప్రభు ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కానీ ఆయన మమ్మను ఆశీర్వదించిన ఇంతవరకు దేవుడు వారి యొక్క ఇరువులోనే వారి దేవుడి ఇంతవరకు 20 సంవత్సరాలు మర్చిపోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అన్ని మనం చదువుతున్న మా 2వ భాగంలో కీర్తన 120 రాబడుతుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషపడమైతిమి. ఈ యొక్క భాగము కీర్తన, యాత్రా కీర్తన. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించుకున్నప్పుడు రాయబడిన మాటలు ఇవి. వారు ఎలా అంటే 120 రాయబడుతుంది. ఆ యొక్క మాటలు వారు శ్రమతో ఆరంభించబడి అది వారు ఆశీర్వాదంతో ఆ యొక్క యాత్ర ముగిస్తుంది. 121 మాట చూస్తున్నట్టు, నా శ్రమను యెహోవాకు మొదలుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన అంటూ కీర్తన 134 రాయబడుతుంది. భూమి ఆకాశం నుంచి యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశ్రయించుగాక. కనుక ఈ లోకంలో ప్రతి ఒక్క క్రైస్తవ జీవితం మొట్టమొదటి ఎలా ఉందంటే శ్రమతో ఆరంభించబడుతుంది, చివరికి ఆశీర్వాదంతో ముగించబడుతుంది. కనుక దేవుడి ఇంతవరకు వారి జీవితంలో, ప్రజల జీవితంలో, సహజ జీవితంలో దేవుడి ఇంతవరకు వరకు యాత్రా జీవితంలో వారికి సహాయపడుతూ వచ్చాడు. కనుక యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేస్తుంది. ఎందుకంటే ఈ దేవుడు గొప్ప దేవుడు. తన బిడ్డల కొరకు ఆయన గొప్ప కార్యములను ఆయన చేసేవాడు ఉన్నాడు. చిన్న మాట చూసిన ప్రతి వాక్యము అక్కడే యోహాను సువార్త 1వ అధ్యాయం 50 వచనంలో మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 50 వచనం. దేవుడు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నేను చూసి తిని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారో నమ్మిన వారి జీవితంలో ఆయన గొప్ప కార్యములను చేయగలరు. ఈ రాత్రి కాలంలో మీరు నమ్మితే కూడా దేవుడు మీ కుటుంబాల్లో కూడా మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయగలవాడు. కనుక ఆ రీతిగా దేవుడి రాత్రికాల సమయంలో దేవుడు యొక్క కొడుక ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఏం రాబడుతుంది, ఆయన కార్యములు ఎటువంటి అంటే కీర్తన 118 రాయబడుతుంది. ఆయన కార్యములు శూర కార్యములు. కీర్తన 118 రాయబడుతుంది. దేవుడు ప్రతి ఒక్క జీవితంలో ఆయన గొప్ప కార్యంలో చేరకోరుతున్నాడు. అంత మాత్రం కాదు, రాయబడుతుంది వాక్యంలో యెషయా గ్రంథం 60 అధ్యాయం రాయబడుతుంది. వారిలో వంట లేనివాడు వారిలో వంట 1000 మంది అగను, ఎన్నిక లేనివాడు బలమైన జనమగను, యెహోవాకు నేను తగిన కాలం ముందు ఈ కార్యము తొలపెట్టుదును. అనుకోవచ్చు అంకులు కూడా, అది ఎవరు నాకు అనుకోవచ్చు, కానీ ప్రభు ఉన్నాడు. ఇది నాకు అనుభవిస్తే నాకు ఎంతో సంతోషం ఉంది. ఎంతమంది ఒకసారి ఇక్కడికి వచ్చాను, అప్పుడు అంకులు ఎంతో ఆరోగ్యంతో ఉన్నారు. ఇందాక అంకులు చూసినప్పుడు నాకు దుఃఖం వేసింది. అయితే అప్పుడు దేవుడు ఈ మాట చెప్తూ వచ్చాడు, వాడు వంట లేనివాడు 1000 మంది అతను, ఎన్నిక లేనివాడు బలమైన జనవాడు. కానీ దేవుడు ఆ రీతికి రాను దినాల్లో ఈ పేదల్లో అనేక మంది దేవుడు సమకూర్చబోతున్నాడు. కానీ రాత్రికాల సమయంలో దేవుడు ఆయన నమ్మిన వారి పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇంతవరకు
సదరు విజయ వారి కుటుంబంలో కొందరు గొప్పగా చేస్తూ వచ్చాడు, ఇక ముందు కూడా ఆయన చేస్తాడు. ఆ రీతిగా ఈ సమయంలో దేవుడి కొద్ది మాటల ద్వారా మన జీవితంలో కూడా ఆశీర్వాదం పొందాలంటే ఒకటే ఒక సులువైన మార్పు వల్ల అది ఆశీర్వాదం. మన హృదయం ప్రభుకిస్తే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఆనాడు అబ్రహాముని ఆశించిన దేవుడు, యాకోబును ఆశించిన దేవుడు నన్నెందుకు ఆశించాడు? దేవుడికి ఎటువంటి స్వార్థం లేదు. మనుషుడికి స్వార్థం ఉంటుంది, అంతేనమ్మా? మనుషుడికి స్వార్థం ఉంటుంది, దేవుడికి స్వార్థం ఉంటుంది. ప్రభు ఆ దినం వారిని ఆశించిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఆయన మిమ్మల్ని కూడా ఆయన ఆశించగలడు. కానీ మీరేం చేయాలంటే ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నా జీవితంలో ఇంతవరకు నేను ఎక్కడ తప్పిపోయానో నన్ను క్షమించండి. ఒకవేళ నా జీవితం నా హృదయం మీకు ఇకపోతే ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నా హృదయము ఎవరికి ఇవ్వాలా? ప్రభు నీకు ఇస్తున్నాను, నన్ను దీవించము. యాకోబు ఆ రాత్రంతా పిల్లలాడుతూ వచ్చాడు, నన్ను నిశ్చయముగా దీవించలే, నిన్ను విడిచిపెట్టనే పెట్టను. కనుక ఈ రాత్రి సమయంలో మీరు కూడా దీవించబడాలంటే ప్రభుని మీ రాత్రిగా గట్టికి పట్టుకోవాలి. ఎవరైతే ఈ రాత్రి సమయంలో ఇటువంటి ఆశీర్వాదం మీరు కోరుకుంటున్నారో మీ యొక్క చేతులు తలపై ఎత్తండి. మీ కొరకు ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తాము. ప్రభు తప్పక ఆయన మీ కుటుంబాల్లో ఈ రాత్రి సమయంలో ఆయన పరలోక దీవెన ఆయన ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించినాక కనుక మీ యొక్క కుటుంబం దీవించబడాలంటే ఎవరైతే ప్రభా ఈ రాత్రి సమయంలో నా కుటుంబంలో గొప్ప మేలు చేయండి, నా జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగించండి ప్రభా, మీరు గొప్ప కార్యం చేయగల దేవుడని ఎవరైతే నమ్ముతున్నారో మీ హస్తాల తలపై చూపించండి. ప్రభు ఈ రాత్రి సమయంలో ఆయన మీ చేతులు పట్టుకొని ఆయన సంపూర్ణంగా మీ జీవితాలను ఆశిస్తారు. దేవుడి కొద్ది మాటలు ప్రభు మన కొరకు దీవించినారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సమయము ఈ సమయంలో మరి సహోదరుడు విజయ్ మరి సహోదరుని కళ్యాణి వారి జీవితంలో మరి దాంపత్య విషయంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చినారు. దాదాపు 20 సంవత్సరములు వివాహ విషయంలో సహాయపడుతూ వచ్చినారు. కనుక ప్రభుకి కృతజ్ఞతగా మొదట వారి కుటుంబ విషయంలో ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ, రెండవదిగా వారి భవిష్యత్తు కొరకై మరి కాపుదల కొరకై ప్రార్థన చేద్దాం. కనుక ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకోండి. ప్రియుల కొరకై చేయు ప్రార్థనలో మనం కూడా ఏకీపిస్తాం. ఆ కుటుంబం కొరకై పేరు జ్ఞాపకం చేసుకోండి. విజయ్ కళ్యాణి. ఈ సమయంలో మన మధ్య ఉన్న పూర్తి పేరు విజయ్ భూషణ్ కళ్యాణ్. పేరు కొరకై కొద్ది నిమిషాలు బ్రదర్స్ వైపు మరి దైవ సేవకులు ఉన్నారు కనుక ఒక సేవకులు దైవ సేవకులు ఈ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తారు. తర్వాత సిస్టర్స్ సహోదరులు మరి ఆ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తారు. కనుక ఈ సమయంలో బ్రదర్స్ దైవ శాఖల్లో ఒకరు ఆ కుటుంబం కొరకై ప్రార్థన చేయండి. మన మధ్య ఉన్న జాషువా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమ